గుడిలో గంటల నాదాలు పూజకు పలికే ఆహ్వానాలు. గుడిలో గంటల నాదాలు పూజకు పలికే ఆహ్వానాలు. మదిలో మెదిలే భావాలు పాడి ప్రభుని రాగాలు. మదిలో మెదిలే భావాలు పాడి ప్రభుని రాగాలు. గుడిలో గంటల నాదాలు పూజకు పలికే ఆహ్వానాలు. ప్రభు, చిరకాలము నుండి నీవు మా పట్ల చూపుచూ వచ్చిన కరుణను, ప్రేమను జ్ఞప్తికి తెచ్చుకునము. మా విరోధులు మా పతనమును చూచి సంతసింపకుండునట్లు చేయుము. ఇశ్రాయేలీల దేవ, సకల విపత్తుల నుండి మమ్ము రక్షింపుము. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మకరుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున జరుపుకుంటున్న పునీతుని పండుగ. పునీతుని పేరు పునీత థియోఫాన్ గారు. ఈ థియోఫాన్ గారు ఆయన ఒక మంచి ఉన్నతమైన కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. కానీ చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోవడం వలన చక్రవర్తి గారి దగ్గర పెరిగినటువంటి, చక్రవర్తి గారి ఆస్థానంలో పెరిగినటువంటి వ్యక్తి ఈ యొక్క థియోఫాన్ గారు. అక్కడే పెరగడం, తర్వాత కొన్ని రోజులకి వయసు వచ్చినప్పుడు ఆయనకి వివాహం చేశారు. వివాహం అయిన తర్వాత ఆ వచ్చినటువంటి భార్య ఈయన దగ్గరకు వచ్చి చెప్పినటువంటి మాట ఏమిటనంటే, ఆమె తన్ను తాను నిత్య కన్యకగా ఉంచడానికి, దైవ సేవకు అంకితం చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పినప్పుడు ఆమె యొక్క నిర్ణయాన్ని గౌరవించి సరే అని ఇద్దరు కూడా ఒకే ఆలోచనతోని విడిపోయి ఆమె వెళ్ళి ఒక మఠంలో సిస్టర్గా జాయిన్ అయింది. ఈ థియోఫాన్ గారు ఒక గురువుగా ఈయన వచ్చి జాయిన్ అయ్యారు. తర్వాత కొన్ని రోజులకి ఆయనే తన సొంత డబ్బులతోనే ఒక 2 మఠాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ఈయన యొక్క ముఖ్యమైన పని ఆ రోజుల్లో ఏంది, చేసింది ఏంటయ్యా అని అంటే, సాధారణంగా మనం చూస్తున్న ఈ స్వరూపాల గురించి ప్రశ్న వచ్చింది. అప్పుడు మన తిరుసభ మహాసభలు జరిగినప్పుడు ఇవి ఉపయోగించాలా వద్దా అన్న ప్రశ్న వచ్చినప్పుడు లేదు, ఉపయోగం చెయ్యాలి అని గట్టిగా నిలబడినటువంటి వ్యక్తుల్లో ఈ యొక్క థియోఫాన్ గారే ముఖ్యులు అన్నమాట. తర్వాత శ్రీసభ దానిని అంగీకార ముద్ర వేసి మన చర్చిల్లో ఈ యొక్క స్వరూపాలు ఉపయోగించడానికి అంగీకరించింది. కొన్ని రోజులకి ఒక ఆర్మేనియానికి చెందినటువంటి ఒక వ్యక్తి చక్రవర్తిగా సింహాసనాన్ని అధిరోహించారు. తర్వాత ఆ వ్యక్తి ఈయన ఆలోచనకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, అంటే స్వరూపాలు ఉండకూడదు అని గట్టిగా చెప్తున్నటువంటి వ్యక్తి చక్రవర్తిగా అయ్యాడు. తర్వాత ఈయన ఒక శత్రువులాగా చూసి ఈయన చెప్తున్న దానికి అన్నిటికి కూడా వ్యతిరేకంగా చేయటం, ఇవన్నీ చేయటం వలన కొన్ని రోజులకి థియోఫాన్ గారిని జైల్లో వేశారు. తర్వాత ఆయనను వేరే ఒక ప్రత్యేకమైన ఒక దీవిలోని వదిలేశారు. అక్కడే నీళ్లు ఇవ్వకుండా, తిండి పెట్టకుండా అట్లా ఒక చీకటి గదిలో వేసి కొన్ని రోజులకి అనారోగ్యంతో ఆ థియోఫాన్ గారు మరణించడం జరిగింది. ఇట్లాంటి ఒక గొప్ప వ్యక్తి, మన శ్రీసభ కొరకు నిలబడినటువంటి వ్యక్తి ఈ యొక్క థియోఫాన్ గారు. ప్రత్యేకంగా అపునీతిని ప్రార్థన కూడా మనం ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ మనం కూడా నిలబడాలి, గట్టిగా విశ్వాసంలో ఉండే కృప మనకి ఇవ్వాలని ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం చూసినట్లయితే పట్టణంలోని యోనా గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా తండ్రి నినివే పట్టణం మీద కరుణ చూపించాడు, జాలి చూపించాడని
చెప్తూ ఉండగా ఈరోజు మన మీద కూడా అట్లాంటి కరుణ చూపించాలి అని ఎట్లాగైతే వాళ్ళు ఒక మాట చెప్పిన వెంటనే పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ మారినట్లుగా అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా ఈరోజు మనం కూడా మన వింటున్నటువంటి వాక్యం ప్రభు చెప్తున్నటువంటి మాట ప్రకారం మన జీవితాలను మలుచుకొని ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప మనకు దయచేయాలని ఈ బలి పూజలో ప్రార్థిస్తూ పూజ బలిలో యోగ్యముగా పాల్గొనడానికి మనం చేసిన తప్పులకై పాప మన్నింపు కోరుకుంటాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఇది నా పట్టు, ఇది నా ఆత్మను, ఇది నా గొప్పతనము. అందుచేత నా పరిశుద్ధ మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా, మిమ్ములను నా ప్రభువు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిన్ను భక్తితో కొలుచు నీ ప్రజలను కరుణతో చూడము. ఆత్మ నిగ్రహముతో శారీరక నియమనిష్టను పాటించుచున్నవారు తాము చేపట్టిన పుణ్యకార్యముల ద్వారా వారి మనస్తత్వములో సంపూర్ణ మార్పును ప్రదర్శింతురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. నినీవే ప్రజలు తమ దుష్కార్యములను విడనాడిరి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో ప్రభువాణి 2వ మారు యోనాకు ప్రత్యక్షమై, నీవు ఆ పెద్ద నగరమైన నినీవేకి వెళ్ళి నేను నీతో చెప్పిన సందేశమును ఆ నగర ప్రజలకు బోధింపుము అని చెప్పెను. యోనా ప్రజలు ఆజ్ఞ శిరసావించి నినేవేకు వెళ్ళెను. ఆ పట్టణము చాలా పెద్దది, దాన్ని దాటిపోవుటకు 3 నాళ్ళు పట్టును. అతడు నగరమున ప్రవేశించి ఒక్కరోజు ప్రయాణం చేసి 40 దినములు ముగియగానే నినీవే నాశనమగును అని ప్రకటించెను. నినీవే పౌరులు దేవుని మాట నమ్మిరి. వారు ప్రజలెల్లరూ ఉపవాసము చేయవలనని ప్రకటించిరి. అధికుల నుండి అల్పుల వరకు అందరూ గోనె ధరించిరి. ఆ వార్త విని నినీవే రాజు సింహాసనమును దిగి తన ఉడుపులు తొలగించి గోనె దాల్చి బూడిదపై కూర్చుండెను. అతడు నినీవే నగరమంతటా ఇట్లు చాటించెను. ఇది రాజు అతని అధికారము జారీ చేసిన ఆజ్ఞ. నరులు, పశువులు, ఎడ్ల మందలు, గొర్రెల మందలు ఏమీయూ తినరాదు, ఏమీయూ త్రాగరాదు. గోనె తాల్చవలెను. నరులు, పశువులు కూడా గోనె తాల్చవలెను. ఎల్లరూ నిండు మనసుతో మొరపెట్టవలను. అందరూ తమ దుష్టవర్తనములు మార్చుకొని తమ దుష్కార్యములను విరమించుకోవలెను. ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన ఉగ్రకోపము ఉపసంహరించుకోవచ్చును. మనము చావు తప్పించుకోవచ్చును. దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములను చూచెను. వారు తమ దుష్కార్యములు విడనాడిరని తెలుసుకొనెను. వారి మీద జాలి చెంది పూర్వము తాము నుడివినట్లు వారిని శిక్షింపడాయను. ఇది ప్రభుని వాక్కు. ప్రత్యుత్త గీతం. అందరూ ఓ ప్రభువా, వినయానిత్యమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కనుకరింపుము. నీ అనంతమైన కరుణతో నా పాపములు తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను పూర్తిగా కడిగివేయుము. నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము.
అందరూ ఓ ప్రభువా వినయానిత్యమునైన హృదయమును నీవు అనాధారం చేయవు. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతన స్థిరమైన మనస్సును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి గెంటివేయకుము, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. అందరూ ఓ ప్రభువా వినయానిత్యమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. నీవు బహుళ వలన సంతృష్టి చెందవు. నీవు దహన బలి నర్పించినచో నీవు ప్రీతి చెందవు. దేవా, నీ నర్పించు బలి పశ్చాత్తాపపూరితమైన హృదయమే, విరిగి నలిగిన నట్టిది. వినయానిత్యమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. అందరూ ఓ ప్రభువా వినయానిత్యమునైన హృదయమును నీవు అనాధారము చేయవు. సువిశేషణమునకు ముందు వచ్చినము. అందరూ లేచి దృష్టుడు చనిపోవటం వలన నాకు సంతృష్టి కలగదు. దృష్టుడు తన మార్గము నుండి వెనుకకు మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము 11వ అధ్యాయము, పరిశుద్ధ వచనములు 29 నుంచి 32 వరకు. ఆ కాలములో ప్రజలు అనేకులు అతడు చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను. ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గుర్తును కోరుచున్నది. కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలైనా నినవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుష్య కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును. ఏలైనా ఆమె సొలొమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగాంతముల నుండి వచ్చెను. ఇదిగో, ఆ సొలొమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తుని సువిశేషము. నీ సేవకి అంకితం మా మానసం మందిరం, నీ పూజకి అంకితం. నీ రాజనం వందనం, నీ సేవకి అంకితం. నా మానసం మందిరం, నీ పూజకి అంకితం. నింగి నేల నీరు గాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి కలిపితైన సర్వేశ్వరునికి అంగీకారమగనట్లు ప్రార్థింపము. తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనపరచు మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము నీవు మాకు అనుగ్రహించిన ఈ కానుకలను మరలా నీకు అర్పించుచున్నాము. మా రక్షణ కొరకు దివ్య సంస్కారముగా రూపొందనున్న ఈ వరములు మాకు శాశ్వత జీవనమునసుకు
దివ్య ఔషధములుగా రూపొందినట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మేము నిగ్రహముగా జీవించుచు నీకు కృతజ్ఞత తెలుపవలేనని నీవు చిత్తగించితివి. ఈ విధముగా పాపపూరితమైన మాలోని అహంభావమును విడనాడి నీవు మమ్ము కనికరముతో ఆదరించినట్లే మేము కూడా నిన్ను పోలి అవసరములలోనున్న పేదలను, బాధితులను జాలితో ఆదరింపగలుగుదము. కావున అగణిత దూతలతో ఏకమై మేము స్తుతి గీతములతో నిన్ను ఘనపరచుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా దమన్ కుమార్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. ప్రభువా, గురునిలయ నిర్మాణమును మీ చేతుల్లో అర్పిస్తూ ఉండగా ఆ కార్యములు పూర్తి చేసే కృపను అనుగ్రహింపము. ఉత్థానముగ్ధమును నమ్మికతో చనిపోయిన మా సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లియకు మరియ మాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత థియోఫెన్ గారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడికి యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర,
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీ రాజ్యము వచ్చుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొరకు ఒకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వర లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన ప్రభువా, మాకు శాంతి దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. పాట 26. యావిది బుద్ధు ఆనాడిచి మన్నా పూజ్యముగా యావి కుమారుడు నీవు వారి మధ్య వసింతువు. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ దివ్య సత్ప్రసాద సంస్కారము ద్వారా నీవు మమ్మ నిరంతరము పోషించుచున్నావు. మేము ఇప్పుడు భుజించిన ఈ దివ్యాహారము మమ్మ నిత్య జీవనమునకు పాత్రులను చేయును గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురు గాక. శిరములు వంచి ఆశీర్వచనమునకై ప్రార్థించండి. ఓ సర్వేశ్వర, నీ బిడ్డలైన వీరిని కాపాడము. కనికరించి వీరి సకల పాపముల నుండి వీరిని విమోచింపము. నీవు ప్రసాదించు పాప విముక్తి వలన మేము చెడును విస్మరించి అన్ని దుష్ట శోధనలను జయింపగలుగుతాము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మేము దీవించి భద్రముగా కాపాడును గాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అధిక